షిట్. ఏయ్, ఎంతసేపు? తులసి, నువ్వు ఈ డ్రెస్లో భలే అందంగా ఉన్నావు. నైస్ సెలెక్షన్. థ్యాంక్స్ మేడం. అవును కదూ, నైస్ కలర్. హే, నా బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు. లేటుగా వెళ్తే తిడతాడు. నేను వెళ్తున్నాను, ఈవినింగ్ చూద్దాం. బాయ్. ఇలా ఉందేంటే జ్యూసు? మేడం, అనాస్ పండు జ్యూస్ మేడం. చండాలంగా ఉంది. ఒక జ్యూస్ చేయడం కూడా రాదా? అది కాదు మేడం. ఏంటి అది కాదు? నైస్ డ్రెస్. గెట్ లాస్ట్. నా పేరు తులసి. మా నాన్న పెద్ద తాగుబోతు. తాగొచ్చి మా అమ్మని నన్ను కొడతాడు. అలా ఒకరోజు తాగొచ్చి మా అమ్మని కొడుతున్నప్పుడు తను చనిపోయింది. కొద్ది రోజుల తర్వాత మా నాన్న డబ్బు కోసం నన్ను ఆ శాండ్రా మేడం ఇంట్లో పని మనిషిగా అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి అనాథనైపోయాను. నా జీవితంలో నాకు ఊరటగా ఉండేది పక్కింటి చిన్న పిల్లోడు సంజయ్. వాడితోనే ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాను. మేడం, కొంచెం కాళ్ళు తీస్తారా? తొడవాలి. ఏయ్, బుద్ధి లేదంటే నీకు? నీ వల్ల ఈ గేమ్లో ఓడిపోయాను. జస్ట్ 2 players were left. ఏమా ఆగాగు. ఎవరు నువ్వు? డ్రెస్ కొనడానికి వచ్చావా? డబ్బులున్నాయా? ఏంటి అలా చూస్తావు? ఇక్కడ నుంచోకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓమ్మా, ఊరికే తమాషా చూడటానికి వచ్చినట్టుంది.
Hey! Hey, what are you doing here? Are you stalking me? No, I was ringing the doorbell, but no one opened. తులసి ఉండాలి కదా. Let's leave. It's already late. Okay, Yeah? come. ఆపిల్లే మళ్ళీ వచ్చిందేంటి? తల మీద ఒక్కటిచ్చానంటేనా? ఓయ్ ఏంటి పై దగ్గరుతున్నావు? ఊరికే కదా చూశాను, నీకేం నొప్పి? ఏంటి పొగరా? నీకనే పొగరు. నువ్వేమైనా ఓనర్వా? వాచ్మెన్వే కదా. ఏ నువ్వేమైనా హీరోయిన్ వా? కొట్టానంటేనా? ఓయ్ ఏంటా సమస్య? ఈ పిల్ల రోజు ఇక్కడికి వచ్చొద్దు, కానీ ఏమీ కొనదు. ఈ పిల్ల వల్ల కస్టమర్స్కి ఇబ్బంది సార్. ఉండవయ్యా, నేను మాట్లాడతా. ఏమ్మా నీకేం కావాలి? సార్ ఈ డ్రెస్సు కొనుక్కుంటావా? ఇది 7,000 అమ్మా. 7,000 రూపాయలా? అలాగే సార్. డ్రెస్ కొంటావా? డ్రెస్ ఓయ్ ఇంట్లో వాళ్ళ మీద కోపం కస్టమర్ల మీద చూపిస్తావేంటి? నీలాంటి వాళ్ళని పనులు పెట్టుకున్నాను చూడు. మీరు సరిగా జీతం ఇస్తే నేను చిరాకు పడతాను. నేను సరిగ్గా జీతం ఇచ్చేటట్టయితే నీలాంటి వాళ్ళని పనులు పెట్టుకుంటాను. తులసి ఏం చేస్తున్నావు? రే ఏంట్రా? టిఫిన్ చేస్తున్నాను. పోసి తింగరదానా, ప్లేట్లో వేయకుండా కింద పోస్తున్నావు సాంబారు. అయ్యయ్యో, లవ్ చేసే వాళ్ళే ఇలాగంతా బిహేవ్ చేస్తారు. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఛీ, అలాంటిదేం లేదురా. బజార్లో సిండ్రెల్లా డ్రెస్ని చూసానురా. ఎంత అందంగా ఉందో తెలుసా? దాన్ని చూసినప్పటి నుంచి నా మనసే నా దగ్గర లేదు. ఆ డ్రెస్సును ఎలాగైనా సరే కొనేయాలరా. సర్లే వదిలే, నువ్వు చిన్నపిల్లాడివి. సిండ్రెల్లా గురించి నీకేం తెలుస్తుంది? నాకు సిండ్రెల్లా గురించి తెలీదా? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈ గౌనే కాదు నువ్వు చూసింది. రే ఇదేరా? ఇదే. నీకంటే ముందే నాకు సిండ్రెల్లా గురించి చాలా తెలుసు. ఒక్క నిమిషం ఉండు, నీకు ఇంకొకటి చూపిస్తా. దీన్ని చూస్తూ అందంగా నవ్వు. ఎందుకురా ఫోటో తీస్తున్నావు? నేను చెప్పింది మాత్రం చెయ్యి, నవ్వు. ఏం చేస్తున్నావురా? సైలెన్స్ ప్లీజ్. ఇటు చూడు ప్లీజ్. సూపర్ రా. చిచి, నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. డిస్టెన్స్ ప్లీజ్. సారీరా సారీరా. ఎలాగైనా సరే ఈ డ్రెస్సును కొనేయాలరా. ఎలా కొంటావు? నీ దగ్గర అంత డబ్బుందా? లేదు, కానీ సూపర్ ఐడియా రా. ఏంటి? ఏమైంది తులసి, దిగులుగా ఉన్నావు? అదంతా ఏం లేదురా. మార్కెట్లో ఆ సిండ్రెల్లా డ్రెస్ చూశాను కదా, సూపర్గా ఉందన్నానా. ఎంత కష్టపడినా డబ్బు చాలలేదురా. అందుకే ఇంత దిగులు పడుతున్నావు? నీకు సిండ్రెల్లా టైప్ డ్రెస్ కావాలా, లేక సిండ్రెల్లా డ్రెస్సే కావాలా? సిండ్రెల్లా డ్రెస్సే కావాలి. దానికి ఇంకో దారి ఉంది. ఏం దారిరా? అరే మన గురూజీ. అలాగా? ఒక బాటిల్ బిస్కీ, ఒక బాటిల్ బ్రాందీ మిక్స్ చేసి పొడితే చేసుకుంటారు వాంతి. ముందు నేను స్టడీగా ఉంటా, తర్వాత బొక్క బోర్లా పాడతా. గురూజీ. వావ్, ఫిగర్ చూస్తే చాలా గ్లామర్ గా ఉంది, కానీ వాయిస్ ఏమో బిగ్ బాయ్స్ వాయిస్ లా ఉంది. ఇదిగో వస్తున్నాను. ఎస్ బేబీ. గురు, నేనే పిలిచా. విష పురుగు నువ్వా?
ఏదోనా లోపలికి వచ్చి మాట్లాడు. తనను కూడా తీసుకురారా. ఎలా ఉందో చుక్క. నువ్వు పోరా నక్క. గురు బాగా చూడండి. చూడడానికి అంతేమీ లేదురా. ఏంట్రా ఈ గురువు కోసం పిల్లని చూసావా? అయ్యో గురు, తులసి నా ఫ్రెండే, కానీ తనకు కొంచెం స్క్రూ లూజు. నీ ఫ్రెండ్ అంటే అలాగే ఉంటుంది గురు. తను ఒక సిండ్రెల్లా డ్రెస్ మీద ఆశపడింది. ఇజ్ ఇట్? రేట్ కొంచెం ఎక్కువ చెప్పారు, అందుకే దిగులుగా ఉంది. నేనున్నప్పుడు ఎందుకురా దిగులు పడ్డాం? నేను చూడను హైదరాబాద్ సికింద్రాబాద్. నేను ఎంత పెద్ద డిజైనర్ ని. లుక్ ఎట్ దిస్. జాకీ చాన్ కి జానెడ్ కొలతలతో నేనే డ్రెస్ కుట్టాను. లుక్ ఎట్ సి. ఏం చేయలేనా జోలి. ఈ రోబో అంటే ఎంతో జాలి. ఇలా చూడు, దీపిక పడుకొని లాంగ్ గా ఉండే గౌన్ ని షార్ట్ చేసింది నేనే. అలా చూడు, ఐశ్వర్య రాయ్ తనకు నేనే టాయ్ బాయ్. ఎవరా ములపంది? ఎవరు? రేయ్, తను ముళ్ళపంది కాదురా, ప్రియాంక చోప్రా. నా చేత కుట్టించుకుంటుంది గాగ్రా. అంత పెద్ద డిజైనర్ ని ఇంత చిన్న డ్రెస్ ని కొట్టలేనా? అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. చూసి ఏదైనా చేయండి గురుజీ. బాగా చూసి ఏదో ఒకటి చేసేస్తానులే. అమౌంట్ ఎంత ఉందేంటి? 500 చెప్తావా? ఏంటి చెవులు కోరుకుంటున్నారు? తులసి పాపం ఆశపడింది. 700 తీసుకోండి. 700 రూపాయల? ఇక్కడున్న డ్రెస్సులన్నీ 300 లోపే. ఇవాళ నేను నక్కతోక తొక్కొచ్చినట్టున్నాను. ఎలాగని ఈ పార్టీని నొక్కేయాల్సిందే. ఏంటి మొహం పెట్టారు? 1000 రూపాయలు ఇస్తాను, కుట్టివ్వండి. 1000 రూపాయలా? తులసి కొట్టానంటే పడతావురా కాశీలో. నేను కొడతానమ్మా, బాగా కొడతానమ్మా. కింద నుంచి పై వరకు కొడతానమ్మా. నన్ను నమ్మమ్మా. అది వదిలేరా. ఎంతమందికి డ్రెస్సులు కుట్టాడు. సూపర్ గా కుట్టిస్తాడు. కొలతలు తీసుకోండి. అదంతా ఏమక్కర్లేదు, కంటితోనే స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఆయన రోబో కదా. నిన్ను పెట్రోల్ పోసి తగలెట్టేయాలి. మరేంటండి, ఎంత అందమైన అమ్మాయివి. డ్రెస్ అందంగా కుట్టవద్దు. అందుకు ఇంచు పై ఇంచు కొలతలు తీసుకుని కుడితేనే కదా అందంగా వస్తుంది. ఎరా అయితే తీసుకో గురు. ఇప్పుడు ఎలా తెస్తానో చూడు కొలతలు. చేయి చాచు, చేయి భుజం మీద పెట్టమ్మా. నేనేం తప్పుగా అనుకోను. వీణలా ఉంది, తెలిస్తే వాయించవచ్చు. 47. ఏంటమ్మా బాగా కుచించుకుపోయింది. ఫుల్ డైటా? 35. అబ్బా ఏం మెడ. 27. ఎత్తి చూపేమా. ఎందుకు? కాలెత్తి చూపేమా, పైనంతా తీసానుగా. అబ్బా అరటి బదులు వాషింగ్ మెషిన్ లో వేసినట్టుగా ఉంది. సద్దన్నం ఉంటే నంచుకుని తినేవాడిని. ఏం కలరు. ఎందుకండి కొలతలు? ఏంటమ్మా అలా అడుగుతావు? అప్పుడు మాత్రం అందంగా ఉంటే చాలా, బాటం అందంగా ఉండకర్లా. అందుకే ఇంచు పై ఇంచు కొలతలు తీసుకుంటున్నాను. ఊరికి నస పెడుతున్నావు. మూసుకుని ఊరుకో అమ్మా. కాలు చాపమ్మా. అబ్బా ఏం కాలు తడవాలనిపిస్తోంది. నెక్స్ట్ తొడ సంగతి చూద్దాం. నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. కొన్నేళ్ల తర్వాత నీకే అర్థం అవుతుందిరా. రేపు వస్తాం రా తులసి. నువ్వు పోరా, తనని ఉండని వేసి పంపించాలిగా. అదే డ్రెస్ కుట్టి వేసి పంపాలిగా అంటున్నాను. తను ఓకే అందురా. తులసి అతని మాటల్ని నమ్మద్దు. రా వెళ్దాం. అయ్యో ఇంకా సేపు తడివి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లాక్కెళ్ళిపోయాడే పింజారీ వెధవా. ఉండరా నీ పని చెప్తాను. రేపు వస్తావుగా, పట్టేయాల్సిందే అమౌంట్. ఇన్స్పెక్టర్ నాగార్జున టు గుంటూరు పోలీస్ స్టేషన్. నేను సీడీ ఫైల్ అడిగాను, దాన్ని ఇచ్చి పంపించారా? ఇమీడియట్ గా ఇచ్చి పంపించండి. ఓవర్. కొంచెం వంగి వెతకవయ్యా. సరే సార్. సార్ వస్తున్నారట సార్. సరేనయ్యా, ఎందుకు కంగారు పడుతున్నావు? సూసైడ్ కేసుల్లో ఇంతకన్నా దారుణమైన కేసుల్లో చూసాం. కేసు గురించి కాదు సార్, మరి మన ఆఫీసర్ గురించి తలుచుకుంటే దడదడగా ఉంది సార్. చాలా రూడ్గా నడుచుకుంటున్నారు సార్. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడని అర్థం కావట్లేదు. పోయిన నెల ఒక అక్యూజ్ సమాధానం చెప్పలేదని వాడిని షూట్ చేసి పడేశాడు. ఎవరు ఏం చేయలేకపోయారు. ఆయనకే మినిస్టర్ అల్లుడు, అందుకే దర్జాగా తిరుగుతున్నాడు. మీ వాడు వచ్చాడయ్యా, పద పని చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేల్ సార్, ఏజ్ 35 లోపు ఉంటుంది. బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నాం, ఇంకా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు సార్. సార్ ఎంక్వైరీ జరుగుతుంది సార్. సస్పెక్ట్ ఎవరు సార్? సస్పెక్ట్ అంటూ ఎవరు లేరు సార్. మత్తు మందులు సప్లై చేసేవాళ్ళు సార్. వీళ్ళే సార్. నేనేం చేయలేదయ్యా. ఎనీ క్రైమ్స్? సార్ యాక్సిడెంట్ అయ్యుండొచ్చు, లేదా మర్డర్ అయ్యుండొచ్చు. యానిమల్ డిసీజ్ ఎనీథింగ్? అటువంటివి కనిపించలేదు సార్. స్నిఫర్ డాగ్స్ వెతుకుతూ ఉన్నాయి. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఆ పని మీదే ఉన్నారు సార్. ఇది కాక డ్రోన్స్ ద్వారా వెతుకుతున్నాం సార్. ఎందుకు బిల్డప్? సార్ తల కనిపించట్లేదు సార్.
ఫైల్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత అది నేను చూసుకుంటాలే. అక్కడ నుంచి బ్లడ్ శాంపిల్స్, నెయిల్స్, ఇంకా స్కిన్ ఇవన్నీ తీసి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి తర్వాత సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను.